సో అందుకే వాళ్ళు కొంచెం టైం తీసుకుని మాట్లాడినా కూడా మీరు అందరూ ఓపికగా వెయిట్ చేశారు. థ్యాంక్స్ రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే గోపి గారు గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇది ఆయన పోరాటం. గోపి గారు ఇప్పటికి నాకు తెలిసి ఎంతమంది కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారంటే ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అందరికి. ఆయన చేసిన 14 సినిమాల్లో డైరెక్టర్లు కానీ రైటర్స్ కానీ అందరూ ఇప్పుడు మనకి స్టార్ డైరెక్టర్స్ గా స్టార్ రైటర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్ కూడా చేశారు. చాలా ఎక్కువ చెప్పారు గోపి గారు. ఆయన అభిమానం అంతే అంటే నా మీద. పక్కన పెడితే ఇంతమంది టాలెంట్ ఈ సినిమాతో వస్తున్నారు. ఈ నవంబర్ 22వ తారీఖు ఆగస్ట్ 22వ తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే ఈ నవంబర్ 22వ తారీఖు ఎంతో మంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా మీరందరూ చాలా పెద్ద పొజిషన్ లో ఉండి ఎన్నో సినిమా చేయాలి. ఇండస్ట్రీకి చాలా చాలా సినిమాలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమా పట్టుకుంటున్నారు. అంటే ఇలా నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసేవారు. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఇస్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఇక్కడే మనం మన మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడే ఫామ్ అవుతాయేమో అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఏమో టూ ఎర్లీ ఏమో నేను చెప్పడానికి. ఈ సినిమా నవంబర్ 22వ తారీఖు థియేటర్లో వస్తుంది. రోటీ కపడా రొమాన్స్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలే. గోపి గారు ఎప్పుడు తీస్తారు. సో తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. దీని ట్రైలర్స్ టీజర్స్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, అన్ని తప్పకుండా చూడండి. చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలు బాగుంటే ఇలాంటి ఎంతో మంది హీరోస్ వస్తే మా ఇండస్ట్రీ బాగుంటుంది. సో వీళ్ళకి కొంత ఉపయోగపడతానని ఫీల్ అయినా కూడా నేను ఫస్ట్ నుండి వద్దాం అనుకుంటాను. ఎప్పుడు ఈ సినిమానే కాదు ఎనీ